హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు అయితే టొమాటోలతో పూరి ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. టొమాటో ఫ్లేవర్తో మనకి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే భలే ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ మైదా కాకుండా మనం ఇక్కడ టొమాటోలు సూజీ రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ, ఆ రవ్వతో అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా 2 పుల్లటి టొమాటోలు తీసుకోవాలండి. ఈ విధంగా మనకి యాపిల్ టొమాటో అంటారు కదా, అది తీసుకోవద్దు. అది తీసుకుంటే మనకి టేస్ట్ కొద్దిగా వేరేగా వస్తుందన్నట్టు. టేస్ట్ బాగా రావాలి అనుకుంటే కనుక ఈ విధంగా పుల్లటి టొమాటోలు అయితే తీసుకోండి. నాటు టొమాటో అంటారు కదా, అది తీసుకోవాలి. వెనక కాడల్ని కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా రివర్స్లో సెట్ చేసుకొని ఒక గ్లాసు నీళ్ళైతే వేసుకుందాము. ఒక టీ గ్లాస్ అన్నీ వేసుకుంటే సరిపోతుందండి. టొమాటోలు హాఫ్ మునిగేంత వరకు వేసుకొని ఒక 10 నిమిషాలు వీటినైతే ఉడికించుకుందాం. నేనైతే కొద్దిగా ఇక్కడ లేట్ చేశాను, అందుకే సైడ్లో అయితే మాడిపోయాయండి. పిల్లలతో ఆడుతూ కూర్చుని పోయాను, ఇలాగైంది. ఈ టొమాటోలు అయితే మాడలేదు. ఇప్పుడు పైన ఉన్న స్కిన్ని తీసేసుకొని ఈ టొమాటోలను అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఆలోపు ఇక్కడ మనము రవ్వ అయితే వేసుకుందాం. ఒక బౌల్లోకి పిండి కలుపుకోవడానికి వీలుండే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు అండి సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్లంతా గోధుమ పిండి అయితే వేసుకుందామండి. పిల్లలు ఎప్పుడైనా పూరి అడిగినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అందులోనే రుచికి సరిపడా కారము, ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన టొమాటోల్ని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో అయినా వేసేసుకొని, లేదంటే ఇందులో అయినా మీ దగ్గర స్ట్రెయిన్ చేసుకునేది ఉంటే కనుక అందులో వేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం రసం మాత్రం తీసుకుందాము, లేదంటే అందులో మనకి సీడ్స్ ఉంటాయి కాబట్టి పూరీలో మధ్య మధ్యలో వస్తే మళ్ళీ పూరీలు హోల్స్ పడి మనకి చక్కగా పొంగుతూ రావండి. ఈ విధంగా ప్యూరీ మాత్రానికి సపరేట్ చేసుకోవాలి, స్ట్రెయిన్ చేసుకొని. ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది రవ్వ కాబట్టి మరి హార్డ్గా కలుపుకోకండి. కొద్దిగా సాఫ్ట్గా కలుపుకున్నారంటే రవ్వ అనేది మళ్ళీ కొద్దిగా పీల్ చేసుకొని కొద్దిగా హార్డ్గా అవుతుంది అన్నట్టు. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోండి, అంతా ఒకేసారి వేసుకోకండి. ఈ విధంగా వచ్చేలాగా కలుపుకొని ఇప్పుడు దీనికి పైన కాస్త నూనె అయితే అప్లై చేసుకుందాము. ఏదైనా వేసుకోవచ్చండి, నూనె కానీ నెయ్యి కానీ. నేను ఇక్కడ ఆయిలే వాడుతున్నాను అన్నట్టు. ఆయిల్ కొద్దిగా చేయికి అప్లై చేసుకొని ఈ విధంగా పిండి కంటించి క్లోజ్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి అయితే ఇంకొచ్చిగా గట్టిగా ఉంటుందండి, హార్డ్గా ఉంటుంది. ఇది రవ్వ కాబట్టి మళ్ళీ కొద్దిగా నీళ్ళు కానీ కొద్దిగా ఆయిల్ కానీ వేసుకొని బాగా 1 నిమిషం 2 నిమిషాల పాటు ఈ విధంగా నాదుకోవాలి. పిండి అనేది మనం ఎంత బాగా నీడ్ చేసుకొని ఎంత సాఫ్ట్గా చేసుకుంటామో మనకి పూరీలు కూడా చేసిన ప్రతి ఒక్క పూరి కూడా సాఫ్ట్గా పొంగుతూ వస్తుందండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా డో లాగా చేసుకొని బాల్ లాగా చేసుకొని ఈ విధంగా చపాతీ పీట మీద లైట్గా ఆయిల్ వేసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ ఒక చపాతీని పెద్దగా చేసి అందులోనే కట్ చేసుకోవాలనుకుంటున్నానండి, అన్నీ ఒకే షేప్లో రావడానికి. మీకు కావాలంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి తొందరగా అవుతుంది, అలాగే మనకి అన్నీ ఒకే సైజులో కూడా వస్తాయన్నట్టు. మందంగా మరి ఒకటొకటి పల్చగా ఒకటొకటి మందంగా వస్తుంటాయి కదా, ఇలా చేస్తే అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో వస్తాయి. చూడండి, ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఏదైనా ఒక క్యాప్ తీసుకొని కట్ చేసుకుందామండి, లేదంటే ఒక బాక్స్, టిఫిన్ బాక్స్ ఉంటాయి కదా, అదైనా తీసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా చిన్న సైజులో రావడానికి ఈ విధంగా ఒక క్యాప్ తీసుకొని అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టి మనం పైన ప్రెస్ చేసామంటే చాలా ఈజీగా మనకి కట్ అయిపోతాయి అన్నట్టు. నాకు ఇక్కడ ఒకేసారి 5 పూరీలు అయితే వచ్చాయండి. ఈ విధంగా చాలా ఈజీగా ఒకేసారి చేసుకోవచ్చు అనేసి నేనైతే ఈ విధంగా చేశాను. చూడండి, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. కట్ అవ్వలేదంటే కొద్దిగా నైఫ్తో మీరు ఇలాగా రౌండ్గా కట్ చేసినట్టు చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు.
చూడండి అన్నీ ఈ విధంగా ప్లేట్లో వేసేసుకుందాం. మిగతా పిండి కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకున్నాను నేనైతే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండి వేసామంటే అది వెంటనే పైకి తేలిందంటే ఆయిల్ హీట్ అయినట్టండి. ఇంకా పూరీలు అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే మనం ఫ్రై చేసుకున్నామంటే చక్కగా పొంగుతూ వస్తాయి. అలాగే ప్రతి ఒక్క పూరి కూడా మంచి కలర్తో బాగా పొంగుతూ వస్తుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవన్నట్టు. చూడండి ఈ విధంగా ఒక సైడ్ కాలాక రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగి వస్తుందో. అలాగే మంచి కలర్తో కూడా వస్తుంది. టొమాటో ప్యూరీ వేసాం కాబట్టి మనకి రెడ్గా కలర్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక టిష్యూ వేసిన పేపర్లో వేసుకున్నామంటే ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా పీల్చేసుకుంటుంది. చూడండి అన్నీ ఇదే విధంగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వేసిన ప్రతి ఒక్క పూరి కూడా మనకి మంచిగా పొంగుతూ మంచి కలర్తో అయితే వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఈసారి ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కనిపించిందో రెసిపీ గురించి మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి. పిల్లలకి కూడా స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా బాగా మెచ్చుకుంటారు కూడా. అన్నీ ఈ విధంగా కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే అయిపోయింది. టేస్టీగా అలాగే హెల్తీగా టొమాటో పూరీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటికైతే కర్రీ కూడా అవసరం లేదు. పిల్లలైతే అలాగే తినేస్తారు. అలాగే వీటిని మనము ఒక 2-3 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. చేసినప్పుడే మనకి బాగా సాఫ్ట్గా ఉంటాయి అన్నట్టు. ఇంకా నెక్స్ట్ 2-3 రోజులు అట్లా పెట్టుకోవాలనుకుంటే కనుక కొద్దిగా గట్టిపడినట్లు అవుతాయి. ఒకటి పెద్దగా కూడా చేసి చూపించాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా. ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసి తినొచ్చు అన్నట్టు. ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చట్నీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.